అసలు రావటమే ఆలస్యం. ఎక్కువ మా బిఆర్ రాజు గారు ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ హాయిగా ఎండాకాలం వస్తారు, మంచి టిఫిన్ చేసి వెళ్తారని పొద్దున పూట పెడతారు ఫంక్షన్. ఏంటంటే షూటింగ్లో మధ్యలో అడుగునే ఏమైనా పంపండి సార్ టైం అయిపోతుంది. మెయిన్ వినాయక్ గారు వచ్చారండి పరిగెట్టుకు రావాలండి వెళ్ళిపోవాలండి అంటే లాస్ట్ షాట్ అని చెప్పి వదిలేరండి. సో సినిమా నిన్నే అంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజుగారు ఫోను నేను రింగ్ అయిపోయాక ఆయన చేస్తారు, ఆయన చేసే ముందు నేనేమో బిజీగా అది ఎప్పుడూ ఇద్దరికి కాంటాక్ట్ కాదండి. నిన్న మ్యాచ్ జరిగింది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. దాని బిఫోర్ అవి రివీల్ చేసి ఉండేది, దాని బిఫోరు పూజ చేస్తారండి అందరూ. అది మేడం థాట్ అసలు అంత ఎక్స్ట్రీమ్లో ఉన్నాయో థాట్స్ అవి. ఓం దోనాయన్ మహా, ఓం ఇదాయన్ మహా, ఓం పూజ చేస్తాను. నేను అదే పూజ చేశారు అందరూ స్టేడియంలో. నేను ఇమీడియట్గా రాజుగారికి ఫోన్ చేసి ఇలా జరుగుతుందండి మన సినిమా ఇక్కడే సూపర్ డూపర్ హిట్, నేను ఇండియా మ్యాచ్ కూడా గెలిచింది కాబట్టి మనమే విన్నర్స్ సినిమా. వైశాఖం సినిమాలో మేడం గారి దగ్గర మేము అందరం పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కల్చర్లో ఇప్పుడు ప్రజెంట్ సాంప్రదాయాలు మనం మర్చిపోయి ఎవరి దారిన వాళ్ళు అసలు ఏ గదిలో ఏం జరుగుతుంది, ఏ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి మనం అందరం దూరంగా ఉన్నాం సిటీలో వచ్చి. అప్పుడప్పుడు మనం పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు ఆప్యాయతగా అందరూ పలకరించుకునే విధానం చూస్తే మనం చాలా సిగ్గుపడాలండి. ఇక్కడ వచ్చాక ఒక వైశాఖం అనే కథ ఒక పెద్ద ఒక అపార్ట్మెంట్లో జరుగుతుంది. అపార్ట్మెంట్లో ఉన్న అనుబంధాల మీద చాలా అద్భుతంగా చేశారు. నిజంగా అసలు ఎప్పుడెప్పుడు అని చెప్పి అందరూ ఎదురు చూస్తారండి సినిమా, అంత చక్కగా వచ్చింది. ఆ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమాలో కంప్లీట్ క్రికెట్ మీదే ఉంటుంది ఆ కథ అంతా. సో ఈ సినిమా మటుకు క్లైమాక్స్ మటుకు మా మహిళా ప్రేక్షకులకి అందరికీ ఒక నిజంగా కళ్ళంట నీళ్ళు పెట్టుకుని బయటికి రావాల్సిందండి అంతటి క్లైమాక్స్. సో అద్భుతంగా తీసిన మా డైరెక్టర్ గారికి అలాగే మా బిఆర్ రాజు గారికి సినిమా ఘన విజయాన్ని సాధించి మంచి డబ్బులు రావాలి, మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.